ఈ సినిమా రాసి పెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఉంటుంది. అప్పుడెప్పుడో రామ్ చరణ్ గారు లండన్కి ఒక ఈవెంట్కి అయితే వెళ్ళారు. అక్కడ ఫ్యాన్స్తో చిన్న మీటింగ్ అయితే జరిగింది. అక్కడ రామ్ చరణ్ గారు ఏం చెప్పారంటే, నేను మామూలుగా అన్ని సినిమాలకి ఇలా చెప్పను, కానీ ఈసారి రాసి పెట్టుకోండి అంటూ పెద్ద సినిమాను ఉద్దేశించి ఆయన అయితే అప్పట్లో ఆ మాట అయితే చెప్పాడు. ఆయన అప్పట్లో అదే చెప్పాడు. ఈ రోజున బెంగళూరులో జరిగిన పెద్ద ప్రెస్ మీట్లో కూడా అదే మాట మీద ఆయన అయితే నిలబడ్డాడు. ఈరోజు బెంగళూరులోనే కాదు, మొన్న జరిగిన భోపాల్ ఈవెంట్లో కూడా రామ్ చరణ్ గారు అప్పుడు చెప్పిన మాట మీదే నిలబడ్డాడు. అదేంటంటే, రాసి పెట్టుకోండి, ఈ పెద్ద సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ లాగా ఉంటుంది. అదే మాట మీద ఆయన అయితే నిలబడ్డాడు. ఈ రోజుకి ఆయన అదే నమ్మకంతో ఉన్నాడు. ఎందుకంటే ఆ పెద్ద క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ అలాంటిది, ఆ స్టోరీలో ఉన్న ఎమోషన్ అలాంటిది. ఈ సినిమాకి రామ్ చరణ్ గారు లిటరల్లీ చెప్పాలంటే గొడ్డు చాకరీ, మామూలు చాకరీ కాదు, అది గొడ్డు చాకరీ. మీరు ట్రైలర్ చూసుకున్నా, మీరు అంతకుముందు వచ్చిన రై రై రారా వీడియో సాంగ్ చూసుకున్నా, చిక్రీ వీడియో సాంగ్ చూసుకున్నా, నిన్న వచ్చిన హల్లో హల్లలో వీడియో సాంగ్ చూసుకున్నా, ఇంకే ప్రమోషనల్ కంటెంట్ చూసుకున్నా, రామ్ చరణ్ గారు ఈ పెద్ద సినిమాకి గొడ్డు చాకరీ చేశాడు. అది ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఆ కుస్తీ పోటీలు కావచ్చు, ఇంకా రన్నింగ్ కూడా ఉంది సినిమాలో. అంటే నిజంగా అథ్లెటిక్స్ ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళతోనే రామ్ చరణ్ గారు ఈ సినిమాలో పరిగెత్తాడు. ఈ రకంగా ఈ పెద్ద సినిమాకి రామ్ చరణ్ గారు గొడ్డు చాకరీ చేశాడు. దానికి కారణం ఏంటంటే ఆ పెద్ద స్క్రిప్ట్లో ఉన్న బలం, ఆ సబ్జెక్ట్ని గట్టిగా నమ్మి తన వంతు 100కి 1000% ఎఫర్ట్స్ అయితే పెట్టి ఈ రోజున స్టేజ్ పైన నుంచుని రాసి పెట్టుకోండి అనే కాన్ఫిడెన్స్తో ఆయన అయితే మాట్లాడుతున్నాడు. కాబట్టి జూన్ 4న జూన్ 3 ఈవినింగ్ ఫ్యాన్సీకి పండగ. రామ్ చరణ్ గారు పడిన కష్టానికి ఫలితం అయితే దక్కబోతుంది. ఇంకా నాకు జరిగిన ఈవెంట్లో బాగా నచ్చిన మూమెంట్స్ 2 అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే, మన రామ్ చరణ్ గారికి అలాగే శివరాజ్ కుమార్ గారికి ఉన్న బాండింగ్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా చూడముచ్చటగా అయితే అనిపించింది. ఇంకా శివరాజ్ కుమార్ గారు ఏమన్నారంటే, ఈ సినిమాలో రామ్ చరణ్ గారు చేసిన పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వస్తుందంటూ ఆయన అయితే రామ్ చరణ్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడారు. ఇంకా ఈ పెద్ద సినిమా ఏదైతే ఉందో అది ఓన్లీ స్పోర్ట్స్ బేస్డ్ సినిమానే కాదంట. ఈ సినిమాలో ఎమోషన్స్ ఉంటాయి, అలాగే మనిషికి ఆటకి మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉందో దాన్ని బుచ్చిబాబు గారు ఈ పెద్ద సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించారంట. ఇంకా శివరాజ్ కుమార్ గారు ఏమన్నారంటే, ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి ఆయన అయితే మాట్లాడారు. అదేంటంటే, గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారు కదా. అప్పట్లో ఈ వీడియో క్లిప్ బాగా వైరల్ అయిందనమాట. అదేంటంటే, ఇద్దరు సోఫా మీద అయితే కూర్చుంటారు, స్టేజ్ మీదకి అయితే పిలుస్తారు వీళ్ళిద్దరిని మాట్లాడడానికి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ జనాలు వాళ్ళందరూ క్లియర్ అయ్యేంత వరకు రామ్ చరణ్ గారిని చేతులతో అలా సైకిల్ చేసి అక్కడ మొత్తం క్లియర్ అయిన తర్వాత అలా సైగ చేసి అలా తీసుకెళ్తారనమాట. ఆ కేరింగ్ చూసి శివరాజ్ కుమార్ గారికి వాళ్ళ తమ్ముడైన పునీత్ రాజ్ కుమార్ గారికి ఉన్న బంధం అయితే గుర్తొచ్చిందంట. ఇంకా రామ్ చరణ్ గారు కూడా పునీత్ రాజ్ కుమార్ గారు లాగానే ఒక చిన్న తమ్ముళ్ళు లాంటోడని శివన్న గారు అయితే అన్నారు. నిజంగా ఈ 2 కుటుంబాల మధ్య ఉన్న బాండింగ్ ఎప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఇంకా దాని గురించి కూడా ఆయన అయితే చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, కర్ణాటకలో చిరంజీవి గారి ఫ్యామిలీ కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఇప్పుడు మా కాంబో స్క్రీన్ పైన చూడడానికి చాలామంది అయితే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. అది కూడా ఆయన అయితే చెప్పాడు. ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా ఇది కాదు, కానీ ఆ మీనింగ్ వచ్చేలాగైతే చెప్పాడు. ఒకసారి అయితే మీరు యూట్యూబ్లో అయితే ఈ స్పీచ్లు అన్నీ ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. ఈ రకంగా చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఈ మధ్యాహ్నం ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఇంకా సెకండ్ ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఒక చిన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయితే ఆ ఈవెంట్కి అయితే వచ్చాడు. రామ్ చరణ్ గారు ఆ బుడ్డోడిని అయితే చూసి స్టేజ్ మీదకి అయితే పిలిపించుకున్నాడు. ఆ బుడ్డోడు వచ్చి రామ్ చరణ్ గారిని అలా వాటేసుకున్నాడు అనమాట. వెంటనే రామ్ చరణ్ గారు కూడా పట్టుకుని ఆ బ్యాట్ మీద సైన్ చేసి అసలు అది అందరికీ దొరకదా, బుడ్డోడికి అలా లక్ కలిసి వచ్చింది. మరి పెద్ద అయిన తర్వాత ఎంత పెద్ద ఫ్యాన్ అవుతాడో మనకైతే తెలియదు, కానీ లైఫ్ టైం అయితే గుర్తుంచుకుంటాడు. అసలు లిటరలీ అంటే బౌన్సర్ లాగేస్తారు, కానీ రామ్ చరణ్ గారే పిలిపించుకొని ఆ బుడ్డోడిని హక్ చేసుకుని ఇంకా వెళ్ళే ముందు బొగ్గ కూడా గెలుతున్నాడు అనమాట రామ్ చరణ్ గారు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఈ రకంగా ది బెస్ట్ మూమెంట్స్ ఇవి. ఇంకా జాన్వీ కపూర్ గారు ఏమన్నారంటే, ఎవరైనా సన్నబడాలంటే మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, అదేంటంటే రామ్ చరణ్ గారితో కలిసి డ్యాన్స్ అయితే వేయండి, మీరైతే స్కిన్నిగా అయితే అయిపోతారంటే ఆవిడైతే చెప్పింది. ఈ రకంగా చాలా హెల్దీ వాతావరణంలో
ఈరోజు ఇందాకే జస్ట్ ఈ వీడియో చేసి ఒక 5 నిమిషాల ముందు కర్ణాటకలో ఈ చిన్న ప్రెస్ మీట్ అయితే జరిగింది. ప్రెస్ మీట్ కూడా చాలా బాగా జరిగింది. రామ్ చరణ్ గారు కన్నడలో మాట్లాడడానికి ట్రై చేశారు. ఇంకా ప్రామిస్ కూడా చేశారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కర్ణాటక నేర్చుకుని మరి వస్తానని. ఈ రకంగా పెద్ద సినిమా టీం మొత్తం కూడా సినిమా పైన అయితే పెద్ద కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. బుచ్చిబాబు గారు అయితే రాలేదు. నాకు తెలిసి ఈరోజు లాస్ట్ అనమాట పోస్ట్ ప్రొడక్షన్. ఇంకా రేపటి నుంచి సినిమాని ఓవర్సీస్కి అయితే పంపించేస్తారు ప్రింట్లని. ఆ పని మీద అయితే ఆయన అయితే ఉండుంటాడు. ఈ రకంగా స్కై ఈజ్ ద లిమిట్ అనే రేంజ్లో ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. సినిమా టీం మొత్తం కూడా సినిమా పైన మెయిన్గా రామ్ చరణ్ గారు ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వని రామ్ చరణ్ గారు కూడా ఈసారి రాసి పెట్టుకోండి అనే స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడే అర్థం చేసుకోండి సినిమా అవుట్పుట్ ఏ రేంజ్లో వచ్చిందో. సినిమా అవుట్పుట్ పగిలిపోయింది, దీంట్లో అనుమానం అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.